తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్. మేమందరం ఈపీఎస్ 95 పెన్షనర్స్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనమాట. మేమందరం కూడా 1000 రూపాయల లోపల పెన్షన్తో 400, 500, 600 పెద్ద సీనియర్ స్కేల్ ఆఫీసర్స్గా రిటైర్ అయిన వాళ్ళకు కూడా 3000 రూపాయల పెన్షన్ వస్తూ ఈరోజు తిండికి కూడా జరగకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. మేము సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏమంటే, మా దగ్గర రికవరీ చేసుకున్న సొమ్ములో నుంచి మాకు నెలకు 7500 ప్లస్ పెన్షన్ ప్లస్ రిటైర్డ్ అయిన ఉద్యోగికి వారి స్పౌజ్కి మెడికల్ ఫెసిలిటీస్ అందించాలని మేము కోరుకుంటున్నాము సార్. 7500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ కావాలని మేము 2017 జూన్ 6వ తేదీ నుంచి నేషనల్ లెజిస్లేషన్ కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆల్ ఇండియా అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆయనకి ఈ పెన్షన్ కాకపోయినప్పటికీ ఈ ఈపీఎస్ 95 పెన్షనర్లను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది కాబట్టి 2017 జూన్ 6 నుంచి 7500 రూపాయలే డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాము. యాక్చువల్గా మా పెన్షన్ 95లో ఎంత ఉన్నదో ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు కూడా 2026వ సంవత్సరంలో కూడా అంతే పెన్షన్ వస్తుంది. మేము ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో రిటైర్ అయ్యి ఈరోజు భోజనానికి కూడా జరగక ఎంతోమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు సార్. వాళ్ళందరి కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. మోడీ గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది, గౌరవ ప్రధానమంత్రి గారిని. గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా 3-4 సార్లు కలిసి మేము మా డిమాండ్స్ ఆమె దృష్టికి తేవడం జరిగింది. సెంట్రల్ లేబర్ మినిస్టరు గుడిసెల వెంకటస్వామి గారు ఈ పథకాన్ని ప్రవేశపెడితే 95లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది లేబర్ మినిస్టర్లు ఉన్నారో, బండారు దత్తాత్రేయ గారు కానీ, సంతోష్ గంగ్వార్ గారికి, భూపేంద్ర యాదవ్ గారు కానీ, ప్రస్తుతం సెంట్రల్ లేబర్ మినిస్టర్గా ఉన్న మాన్సుఖ్ మాండవీయ గారిని కూడా అనేక మార్లు మా నేషనల్ లెజిస్లేషన్ కమిటీ కలిసి మీటింగ్స్ జరిపి వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మేము సబ్మిట్ జరిగింది. మా పెన్షన్ రికవరీ అయిన సొమ్ము ఇంత ఉంది, మాకు పెన్షన్ 7500 పోగా ఇంకా నెలవారీ ఎంతమంత మిగులుతుంది మీ గవర్నమెంట్కి అనేది కూడా మేము సంఖ్యల రూపంలో వారికి సమర్పించడం జరిగిందండి. ఇప్పటి వరకు కూడా మేము అందరం కూడా వృద్ధులము. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రంగ సంస్థల్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్ అర్హులు కారు. మీకు ఆల్రెడీ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినారు కాబట్టి ఈ పెన్షన్కి మీరు అనర్హులు అని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకి చెప్తున్నాయి. కాబట్టి